ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాలగారిని గతంలో మోసం చేసిన అమ్మాయి ఈ అమ్మాయి అయి ఉంటుంది. ఖచ్చితంగా తనెవరో తెలుసుకోవాలి. ఈ పిల్లేంటి నన్ను ఇరికించేసి వెళ్ళిపోయింది? ఇప్పుడు ఎలా? అమ్మో, తలుపు తెరిచి ఉంది. ఎవరైనా చూసారంటే నా కొంప మునిగిపోతుంది. అవునండి, అనుకోకుండా సడన్ గా పెట్టుకున్నాం. అవును, మీరు తప్పనిసరిగా రావాలి. మర్చిపోకండి. చెప్పండి అత్తయ్య. రేపు పెళ్లికి అన్నీ వచ్చేసినట్టే కదా? వచ్చేసే అత్తయ్య. వాసు, మేళగాళ్ళని డైరెక్ట్ గా గుడికి వచ్చేయమని చెప్పావు కదా? చెప్పానమ్మా. రేపు మనవరకే కాబట్టి పెళ్లి అయిపోయాక భోజన ఏర్పాట్లు కూడా చూడు. క్యాటరింగ్ వాళ్ళు కూడా చెప్పేశానమ్మా. నా కొడుకు పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలనుకున్నాను, కానీ చిన్నోడి పెళ్లి చాలా సాదాసీదాగా జరిగింది. ఇప్పుడు పెద్దోడి పెళ్లి కూడా సింపుల్ గానే చేయాల్సి వస్తుంది. మన చేతుల్లో ఏముంది యశోదా? ఆ దేవుడు ఇలాగైనా మన వాళ్ళని కరుణించాడని తృప్తిపడు. ఎలాగైనా మన కన్నయ్య మారితే మనకదే చాలు. యశోదా, చిన్న చిన్న వాటికి ఎమోషన్ అవ్వకు. సర్లే, ముందు నువ్వు వెళ్ళి ఆ నిత్యాకి రేపొద్దున్నే లేవాలి, ఇంట్లో పూజ చేసి తర్వాత గుడికెళ్లాలని చెప్పు. అలాగే అత్తయ్య. వెళ్ళు. అమ్మో, నిత్య, అమ్మా నిత్య. చచ్చాను. ఈ పిల్ల రాలేదు. హక్కొచ్చి తలుపు తీయమంటుంది. ఏం చేయాలి? ఏమైంది మమ్మీ? నిత్య తలుపు తీయట్లేదు. నిత్య తలుపు తీయట్లేదా? ఎందుకో? నిత్య, నిత్య, అమ్మో, తలుపు తీ నిత్య. నిత్య, అమ్మో, ఏమైంది యశోదా? డాడీ, నిత్య తలుపు తీయట్లేదు. ఇందాకే కదా రూమ్ లోకి వెళ్ళింది. అసలు తలుపు తీయకుండా ఏం చేస్తోంది? తలుపు కొట్టి చూడనా? ఒరే, ఇంకోసారి పిలిచి చూడరా. నిత్య, 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 అమ్మా. అయ్యో, అయ్యో దేవుడా. నిత్య, 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 తలుపు తీ. అమ్మో, దొరికిపోయాను. ఇవాళ నిత్య కూడా దొరికిపోతుంది. ఎక్కడికి వెళ్ళిందంటే నిజం చెప్పలేను. దేవుడా, ఏంటి లెరికించేశావు? నిత్య తలుపు తీ. నిత్య, నిత్య తలుపు తలుపు తీ. తీయమ్మా. నిత్య, తీయమ్మా. నిత్య, అమ్మా నిత్య. ఓ అమ్మో, ఏం చేయాలి? అమ్మో, తలుపు తీయకపోతే వాళ్ళ తలుపు బలవంతంగా తెరిస్తే అప్పుడు నేనే సమాధానం చెప్పాలి? అమ్మో, అయ్యో. ఏదైతే దయ్యింది, నేను తలుపు తీసేస్తాను. ఏమైందండి? ఏంటమ్మా, తలుపు కొడుతుంటే తీయడం లేదు? వాష్రూమ్లో ఉన్నానంటీ. కాసేపు అందరం కంగారు పడిపోయాం తెలుసా? ఎందుకంటీ?
ఇంతకి విషయం ఏంటి? రేపొద్దున్నే ఇంట్లో పూజ ఉంది. పూజ చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళాలి. అలాగే ఆంటీ. పదండి. చేతిగా దెబ్బేంటమ్మా? అది దెబ్బ ఏంటి అని అడుగుతుంటే టెన్షన్ పడుతున్నావు ఎందుకు? తప్పు చేసిన వాళ్ళే టెన్షన్ పడతారు. చెప్పు, ఏం తప్పు చేశావు? ఏం లేదు బాలగారు, వాష్రూమ్లో అనుకోకుండా దెబ్బ తగిలింది. వాష్రూంలో కాలు జారినా ఏదైనా తగిలినా తలకో భుజానికో కాలుకో దెబ్బలు తగులుతాయి. కానీ చేతికి అక్కడ దెబ్బలు తగలడం ఏంటి? ఎస్, గాయత్రి లాజిక్ గా అడిగింది. చెప్పు, ఆన్సర్ చెప్పు. నేను డోర్ తీసుకుని వస్తుంటే ఆ తలుపు చివరున్న షార్ప్ ఎడ్జ్ తగిలింది. నిజమా? అయితే ఆ డోర్ దగ్గర ఆ బ్లడ్ మార్క్ ఉండాలి కదా. పద వెళ్ళి చూద్దాం. అమ్మో, ఇప్పుడు ఏం చెయ్యాలి? అయ్యో దేవుడా! ఏంటి ఆలోచిస్తున్నావు? పద చూడాలి. అనయ్య, తనకు దెబ్బ తగిలింది కనిపిస్తుంది కదా, మళ్ళీ ఎందుకు ఇన్వెస్టిగేషన్? యశోదా, ఏమండి? కన్నె లోపల తీసుకెళ్ళి పొద్దునే లేవాలి. అలాగేనండి. నాన్న, పద వెళ్దాం. మా నిత్య, నువ్వు కూడా వెళ్ళి పడుకోమ్మా. గాయత్రి, నువ్వు వెళ్ళి పడుకో. ఆ పెద్దనాన్న, మేము పడుకుంటాం, మీరు కూడా వెళ్ళి గుడ్ పడుకోండి. నైట్ అన్నయ్య. సరే. పదరా, మనం కూడా పడుకుందాం. ఏమైందిరా? ఏంట్రా? అరే, నువ్వు ఇక్కడున్నావేంటి? ఏమైంది నిత్య?